ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూడకుండా ఉపాధి అవకాశాలు మెరుగుపరుచుకోవాలని అడిషనల్ ఎస్పీ రమేష్ తెలిపారు. మన చద్దన్నం ఏర్పాటు ద్వారా తాను ఉపాధి పొందడంతో పాటు 10 మందికి ఉపాధి కల్పించడం అభినందనీయమన్నారు. మన చద్దన్నం సెంటర్ 2వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం ఎన్జీ కళాశాల వద్ద గల మన చద్దన్నం సెంటర్ను అడిషనల్ ఎస్పీ రమేష్ సందర్శించి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుద్యోగ యువత ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూడకుండా ఉపాధి అవకాశాలు మెరుగుపరుచుకోవాలని తెలిపారు. చద్దన్నం ఏర్పాటు ద్వారా తాను ఉపాధి పొందడంతో పాటు 10 మందికి ఉపాధి కల్పించడం అభినందనీయమన్నారు. 2 సంవత్సరాల క్రితం ఏర్పడిన ఈ సెంటర్ ప్రస్తుతం 50 బ్రాంచ్లకు విస్తరించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో మన చద్దన్నం వ్యవస్థాపకులు, యోగా మాస్టర్, ప్రకృతి విశ్లేషకులు కె వైగిరి, కార్పొరేటర్ మల్లికార్జున్, జాతీయ ఉత్తమ అవార్డు గ్రహీత జర్నలిస్ట్ కంది భజరంగ్, పుల్లెంల శంకర్, మన చద్దన్నం టీం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ ఎన్జీ కాలేజ్ సెంటర్లో గత 2 సంవత్సరాల నుంచి యాదగిరి అతని యొక్క కజిన్ బ్రదరు కలిసి మిల్లెట్స్తో బ్రేక్ఫాస్ట్ చిన్న దుకాణం ఓపెన్ చేశారు. ఇది ఈరోజు అది యువతకి ఒక ఆదర్శం లాంటిది. ప్రతి ఒక్కళ్ళు కూడా గవర్నమెంట్ ఉద్యోగం అని తిరుగుతూ ఉంటారు. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కూడా ఇది ఒక విధంగా అతను పని చేసుకుంటూ అతను జీవిస్తూ ఇతనితో పాటు 3-4 కూడా పని కల్పిస్తున్నాడు. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్కి మంచిది, మన రాష్ట్రానికి జిల్లాకు కూడా చాలా మంచిది. ప్రతి ఒక్కళ్ళు కూడా గవర్నమెంట్ ఉద్యోగాల మీద ఆధారపడకుండా తనకు వచ్చింది తనకు చేతనైన పనులు చేసుకుంటూ తను బతుకుతూ తనతో పాటు 10 మందిని బతికిస్తే 10 మందికి పని చేసే అవకాశం కల్పించడం అనేది చాలా సంతోషం. ఈ విషయంలో మన యాదగిరి గారిని నేను అభినందిస్తున్నాను. స్టాల్ ఏర్పాటు చేసి 2 ఇయర్స్ అయింది. ఈ 2 ఇయర్స్లో ఇది బాగా డెవలప్ అయ్యి ఒక 50 స్టాల్స్ మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయట. మరి ఈ విధంగా ఒక 50 కుటుంబాలు మరియు వాళ్ళ మీద కొన్ని కుటుంబాలు కూడా ఆధారపడి మంచిగా జీవనం సాగిస్తున్నాయి. ఇది చాలా అభినందించదగ్గ విషయం. ఇది ఆరోగ్యానికి చాలా మంచి ఆహారము. ఇక్కడ ఎన్జీ కాలేజీలో చాలామంది వ్యాయామానికి వస్తా ఇవి తినిపోతూ ఉంటారు. ఇది ఆరోగ్యానికి మంచిది కాబట్టి దీన్ని మనం అందరూ కూడా దీన్ని డెవలప్ చేయాలని కోరుకుందాం. నల్గొండ పట్టణ ప్రజలకి, ఆరోగ్య మిత్రులందరికీ మన చద్దన్నం స్టాల్ 2వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ఎందుకంటే ఈ రోజుల్లో మార్కెట్లో ఫుడ్ అంతా కల్తీ అయిపోయింది సార్. జనరల్గా మన వాళ్ళకు తెలియని విషయం ఏంటంటే టీ టిఫిన్ అనేది మన కల్చర్ కాదు. టీ టిఫిన్ ఫారెన్ వాళ్ళ కల్చర్, విదేశీయుల ఫుడ్. ఎప్పుడైతే దాన్ని తినడం మొదలు పెట్టామో మన భారతదేశంలో బీపీ, షుగర్, థైరాయిడ్ స్టార్ట్ అయినాయి సార్. మన ఫుడ్ను, మన చద్దన్నాన్ని మర్చిపోయిన మన దేశ ఫుడ్ కాబట్టి ఇది. ఒకప్పుడు మన తాత ముత్తాతలు ఎలాంటి టిఫిన్ చేయకుండా, టీ తాగకుండా 100-120 ఏళ్ళు ఆరోగ్యంగా బతికారు. ఎందుకు అలా బతికారంటే వాళ్ళు చద్దన్నం తిన్నారు. ఒకప్పుడు వాళ్ళు నైటే వండుకొని సగం మిగిల్చుకొని ఉదయాన్నే తిని మన పొలాల్లోకి పనిలోకి వెళ్ళేవారు. ఆ చద్దన్నం తిన్న రోజులు మన వాళ్ళు 100-120 ఏళ్ళు హాయిగా ప్రశాంతంగా బీపీ, షుగర్ లేకుండా బ్రతికారు. మన చద్దన్నం స్టాల్ స్పెషల్ ఏంటి అంటే మన చద్దన్నంలో నైటే చేసి గోరువెచ్చని పాలిసి తోడేస్తాం సార్. దీంట్లో మన శరీరానికి కావలసిన ప్రోబయోటిక్, ప్రోబ్యాక్టీరియా చాలా బాగా ఉంటుంది. మన కడుపుకు మంచి చేస్తుంది. అది తినడం వల్ల బాడీలో ఇమ్యూనిటీ పవర్ మంచిగా డెవలప్ అయ్యి ఆర్గానిజం, మెటబాలిజం 2 బాగా డెవలప్ అయ్యి బాడీలో ఉన్నటువంటి బీపీ, షుగరు, థైరాయిడ్, వెయిట్ లాస్ అనేక రకమైన వ్యాధులు బయటికి పోతున్నాయి. కాబట్టి నల్గొండలో మొట్టమొదటిసారిగా 2 ఏండ్ల కింద స్టార్ట్ చేశాము. ఈ రోజు వరకు 2 సంవత్సరాలు కంప్లీట్ అయ్యింది. కంప్లీట్ కావడమే కాకుండా ఇక్కడ మంచి సక్సెస్ వచ్చింది. ఇక్కడ చాలామందికి, వందలాది మంది ప్రజలకి బీపీ, షుగర్, థైరాయిడ్ మంచిగా తగ్గి చాలామంది, ఎక్కువ మంది మాకు ఇక్కడ వేరే జిల్లాల్లో, వేరే స్టేట్లో కావాలంటే నేను ఇక్కడ వచ్చిన సక్సెస్ని, ఇక్కడ వచ్చిన విజయాన్ని ఇక్కడనే ఆపకుండా స్టేట్ అంతా దీన్ని పరిచయం చేయాలి. మన ఫుడ్ని తీసుకుపోయి మార్కెట్లో పెట్టాలి. టీ టిఫిన్ అనే ఫారెన్ కల్చర్ని పారదోలనే ఒక కాన్సెప్ట్తోనే రాష్ట్రం అంతా ఫ్రాంచైజ్ కూడా ఇస్తున్నాం సార్. ఇప్పుడు ప్రజెంట్ మన ఫ్రాంచైజ్, మన చద్దన్నం స్టాల్స్ 50 నడుస్తున్నాయి సార్. 50 కూడా చాలా సక్సెస్ఫుల్గా, చాలా వండర్ఫుల్గా నడుస్తున్నాయి. ఎంతోమంది మన స్టాల్ దగ్గరికి వచ్చి మాకు బీపీ తగ్గింది, షుగర్ తగ్గింది, మీ ఫుడ్ తిన్నాక మా ఆరోగ్యం బాగుందని చాలామంది చెప్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది సార్. ఈరోజు ఈ కార్యక్రమానికి నల్గొండ అడిషనల్ ఎస్పీ జి రమేష్ సార్ కూడా వచ్చారు. దాని ద్వారా మేము కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నాం. నల్లగొండ జిల్లా కేంద్రంలో 2 సంవత్సరాల క్రితం ప్రారంభించినటువంటి మన చద్దన్నం స్టాలు మరి 2 సంవత్సరాలు పూర్తి చేసుకొని 3వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి యాదగిరి అన్న గారికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ చద్దన్నం ద్వారా స్థానికంగా మా అందరికీ కూడా మంచి ఆరోగ్యాన్ని, మంచి ఆహారాన్ని అందిస్తున్నందుకు మాకే కాదు ఇది అందరికీ కూడా అందించాలని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొత్తంగా దాదాపు ఒక 50 ఫ్రాంచైజీలు ఇచ్చి దాదాపు
వందలాది మందికి ఉపాధిని కల్పిస్తూ వేలాది మంది ఆరోగ్యాన్ని కాపాడుతున్నందుకు తప్పకుండా ఇలాంటి సద్దన్నం స్టాలు మన రాష్ట్రమే కాదు దేశవ్యాప్తంగా కూడా ఏర్పడాలని, ఈ ఆహారాన్ని ఆరోగ్యాన్ని ఖచ్చితంగా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉందని తెలియజేసుకుంటూ, ఎందుకంటే ఈ రోజుల్లో జంక్ ఫుడ్, ఆయిల్ ఫుడ్ అలవాటు పడి మన ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటూ ఉన్నాం. దాని ద్వారా ఆర్థికంగా కూడా నష్టపోతూ ఉన్నాం. కాబట్టి మట్టి పాత్రలో మన సద్దన్నాన్ని తిందాం, ఆరోగ్యాన్ని బాగు చేసుకుందాం.